అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయిని ఆవిష్కృతం కానుంది. వెనకబడిన ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. 4,727 కోట్ల వ్యయంతో దేశంలోనే అత్యాధునిక హంగులతో దీనిని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధాని రానున్న ఫ్లైట్ ల్యాండింగ్ కు సువిశాల రన్వేను ముస్తాబయింది. ఇక మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. దాదాపు 13,000 మందికి పైగా బాలికలు ముమ్మరంగా థింసా సాధన చేయడం విశేషం. ప్రధాని రాక సందర్భంగా సుమారు 7,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి ఇక్కడికి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయిని ఆవిష్కృతం కానుంది. వెనకబడిన ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. 4,727 కోట్ల వ్యయంతో దేశంలోనే అత్యాధునిక హంగులతో దీనిని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో నేరుగా ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రధాని రానున్న ఫ్లైట్ ల్యాండింగ్ కు సువిశాల రన్వేను ముస్తాబయింది. ఇక మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. దాదాపు 13,000 మందికి పైగా బాలికలు ముమ్మరంగా థింసా సాధన చేయడం విశేషం. ప్రధాని రాక సందర్భంగా సుమారు 7,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 17 అర్ధరాత్రి నుంచి ఇక్కడికి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజల కలల సౌధం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మైలురాయిగా ఆవిష్కృతమైనటువంటి ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దీనిని 4,727 కోట్ల వ్యయంతో దేశంలోనే అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లోనే నేరుగా ప్రత్యేక విమానంలో భారత నావికా దళానికి సంబంధించినటువంటి విమానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కొద్దిసేపు విమానాశ్రయంలో ఆయన పర్యటించిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వెళ్లి అనంతరం విమానాశ్రయాన్ని అయితే ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధాని రానున్నటువంటి నేపథ్యంలో ఏదైతే భారత నావికా దళం విమానం ల్యాండ్ అయ్యేటటువంటి రన్వే ఏదైతే ఉందో దీన్ని సుందరంగా కూడా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సువిశాల రన్వేతో పాటు ఇతరత్ర ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అయితే చేశారు. అయితే మోదీ రానున్నటువంటి నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ప్రారంభం ఇస్తున్నటువంటి ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ అంతర్జాతీయ విమానం నుంచి పూర్తిగా ప్రయాణికులకైతే సేవలు అందించనున్నారు. 17వ తేదీ అర్ధరాత్రి 001 అంటే అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా ఇక్కడ నుంచి విమాన రాకపోకలకు సంబంధించినటువంటి సేవలు కూడా ప్రారంభం కాను. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకైతే కూటమి ప్రభుత్వం అయితే సర్వం సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రత్యేక ఆకర్షణగా దాదాపు 13,000 మందికి పైగా బాలికలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ బాలికలతో
దింసా నృత్యాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసా చేర్చే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు అయితే రచించినటువంటి పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా అదే స్థాయి ప్రమాణాలతో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఇప్పటికే నిర్మించి సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎయిర్పోర్ట్ కి సిద్ధం చేయడంతో పాటు విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా ఇతర పరిశ్రమల ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధికి, పరిశోధనలకు కూడా కేంద్ర బిందువుగా మారేలా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తిగా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయినటువంటి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏదైతే ఉన్నాయో దాని సరసన కూడా భోగాపురం చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని కేవలం 31 నెలల్లోనే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదటగా నిర్ణయించినటువంటి గడువు కంటే దాదాపు 5 నెలల ముందే దీన్ని సిద్ధం చేసి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఎగుమతులకు దీన్ని సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే జిఎంఆర్ సారథ్యంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ద్వారా పీపీపీ విధానంలో అయితే దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీన్ని డిజైన్ తో పాటు ఇతరత్ర ఫైనాన్స్ తో పాటు బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్పోర్ట్ వీటన్నిటిపైన కూడా దీన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడతగా 2,703 కోట్ల రూపాయలు దీనికైతే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం చూసుకుంటే దీని విస్తీర్ణం, ఎయిర్పోర్ట్ విస్తీర్ణం అంతా కూడా 2,703.26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడంతో పాటు అత్యధికమైనటువంటి ఏదైతే బోయింగ్ 737 వంటి విమానాలు కూడా చాలా అవలీలగా ఇక్కడ ల్యాండ్ అయ్యే విధంగా ఇక్కడ రన్వేని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే 2,203 ఎకరాలు ఏవియేషన్ హబ్ కు, అలాగే 500 ఎకరాలు ఏవియేషన్ యూనివర్సిటీకి, ఎడ్యుసిటీకి, 130 ఎకరాలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విమానాశ్రయ పరిధిలోని ఎయిడెడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని సిటీ సైడ్ కమర్షియల్ డెవలప్మెంట్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అప్రోచ్ రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా కూడా దీన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే 3,800 మీటర్ల పొడవైనటువంటి రన్వే దీని ప్రత్యేకతని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైడ్ బాడీ విమానాలు ఏవైతే ఉంటాయో, అతిపెద్ద విమానాలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ విమానాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు అతి సులువుగా, అతి సునాయాసంగా నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రన్వేని కూడా చేపట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి బోయింగ్ 777 తో పాటు బోయింగ్ 787 అనేటటువంటి డ్రీమ్ లైనర్ విమానాలు ఏవైతే ఉన్నాయో దీంతో పాటు ఎయిర్ బస్ A330, ఎయిర్ బస్ A34 వంటి భారీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయం నుంచి నేరుగా రాకపోకలు సాగించే విధంగా కూడా దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి కనిపించింది. భవిష్యత్తులో చూసుకుంటే మాత్రం 4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకం కూడా ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మించినటువంటి పరిస్థితి కనిపించింది. అతి తక్కువ సమయంలోనే దీన్ని నిర్మించడంతో పాటు దీన్ని జాతికి అంకితం చేసే విధంగా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి మాడ్యూల్ ప్రకారం అయితే ఈ విమానాశ్రయం ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం తొలి దశలోనూ ప్రతి ఏటా కూడా 60 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే విధంగా దీని సామర్థ్యాన్ని రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. భవిష్యత్తులో చూసుకుంటే దీని విస్తరణ ద్వారా ముఖ్యంగా కొద్ది రోజుల తర్వాత లేదా కొద్ది ఏళ్ల తర్వాత ప్రతి ఏడాది కూడా 4 కోట్ల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్లే విధంగా కూడా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ప్రయాణికులు రద్దీ దృష్ట్యా ప్రయాణికులు పెరిగే కొద్ది కూడా టెర్మినల్స్ తో పాటు ఎయిర్ సైడ్ కమర్షియల్ మౌలిక వసతులు కూడా విస్తరించే దిశగా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే రూపొందిస్తున్నారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వాటన్నింటినీ కూడా రూపొందించడంతో పాటు ఎక్కువగా ఇమిగ్రేషన్ విషయానికి సంబంధించి ఏఐ టెక్నాలజీని ఇక్కడ వాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ సమయం తీసుకున్నటువంటి ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ సమయంలోనే అతి సునాయాసంగా ఇక్కడ నుంచి సగటు ప్రయాణికులు వేరే ప్రాంతాలకు వెళ్లేటటువంటి విమాన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అతి తక్కువ సమయంలోనే ఇమిగ్రేషన్ పంపించే విధంగా కూడా కొత్తగా ఏఐ టెక్నాలజీని కూడా దీంట్లో జోడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో పాటు అలాగే దీన్ని విస్తృతంగా కూడా వినియోగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికుల సౌకర్యం కొరకు వేగవంతమైనటువంటి ప్రాసెసింగ్ అలాగే ఆపరేషనల్ సామర్థ్యాన్ని కూడా ఈ విమానాశ్రయంలో
పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సెల్ఫ్ సర్వీస్ పాసెంజర్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా కూడా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఈ విమానాశ్రయంతో పాటు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక తలామానికమైనటువంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి కనిపించి గత ఏళ్ళలో జరిగినటువంటి ఏదైతే సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ ద్వారా ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గూగుల్ డేటా వంటి సంస్థలతో పాటు ఇతరత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఇప్పటికే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇటు ఐటీ కావచ్చు లేదా ఇతరత్ర సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పటికే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పరిస్థితి కనిపించింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయం ప్రారంభంతో మరిన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు ముఖ్యంగా తొంగి చూసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కువగా ఇక్కడికి క్యూ కట్టేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖలో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు రావడంతో పాటు ఇప్పుడే ఏదైతే ఈ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయం ద్వారా కార్గో సామర్థ్యాన్ని కూడా పెంచేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఉత్తరాంధ్ర ఎగుమతులకు సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి భోగాపురం విమానాశ్రయం అయితే ముఖ్యంగా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఏటా కూడా 25,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కార్గో టెర్మినల్ అభివృద్ధిని కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఫార్మాకు సంబంధించి కావచ్చు లేదా మెరైన్ కి సంబంధించి కావచ్చు ఇతర ప్రొడక్ట్స్ కావచ్చు అధిక విలువైనటువంటి వెజిటేబుల్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో దాని రవాణాను కూడా ఇక్కడ నుంచి చాలా సునాయాసంగా తరలించే విధంగా కూడా దీన్ని అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే భోగాపురం తూర్పు తీరంలో కీలకమైనటువంటి ఎయిర్ కార్గో లాజిస్టిక్ హబ్ గా కూడా ఎదిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందో అలాగే చూసుకుంటే ఏదైతే అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం చూసుకుంటే మాత్రం భోగాపురం విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత కనిపిస్తుంది. ముఖ్యంగా దీంట్లో భాగంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎనర్జీ ఎఫిషియెంట్ హెచ్పి వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తో పాటు వాటర్ రీసైక్లింగ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ దాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే మురుగునీరు ఏదైతే ఉందో ఈ మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పర్యావరణ హిత విమానాశ్రయంగా దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే సుమారు 30% రీసైక్లింగ్ చేసినటువంటి నీటితో తీర్చేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. ఏపీకి ప్రత్యేకత చాటుకునేలా కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం విమానాశ్రయం అన్న తర్వాత అక్కడ ఆధునిక సాంకేతికను కూడా జోడించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి ప్రతీకంగానే ఆంధ్రప్రదేశ్ కళలకు సంబంధించినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కూడా ఇక్కడ కొన్ని బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ను ఉత్తరాంధ్ర తీరం ప్రతిబింబించేలా ఫ్లయింగ్ షిప్ నమూనా ఏదైతే ఉందో దాని నమూనా ఆకారంలో దీన్ని తీర్చిదిద్దడంతో పాటు టెర్మినల్ నిర్మాణాన్ని బంగాళాఖాతం ఆకారంలో కూడా పూర్తిగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇది బంగాళాఖాతానికి ఆనుకున్నటువంటి ప్రాంతానికి అతి చేరువలో ఉండడంతో దీన్ని నిర్మాణాన్ని కూడా బంగాళాఖాతానికి ఆకారంలోనే డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా టెర్మినల్ పైకప్పుతో పాటు సీలింగ్ డిజైన్లు ఏవైతే ఉన్నాయి సాంప్రదాయ పద్ధతులు కూడా దీంట్లో ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. ఆధునిక ఆర్కిటెక్చర్ తో పాటు స్థానిక సాంస్కృతిక కళా సాంప్రదాయాలతో మేళవించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను ప్రపంచం దశ దిశలా కూడా చాటి చెప్పే విధంగా కూడా దీన్ని అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే విమానాశ్రయం కీలక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి అనుమతులను ఇప్పటికే పొందినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా డీజీసీఏతో పాటు ఎయిర్డ్రోమ్ లైసెన్స్, వాలిడేషన్, ఫ్లైట్ క్లియరెన్స్, బీసీఏసీ, బీసీఏఎస్ వంటి సెక్యూరిటీ క్లియరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పొందినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఎయిర్లైన్ గ్రౌండ్ హ్యాండర్ భద్రతా సంస్థలు ఏవైతే ఉంటాయో దాంతో పాటు కస్టమ్ ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయ సిబ్బంది భాగస్వామితో వివిధ ప్రక్రియను పూర్తిగా పరీక్షించిన తర్వాత ఈ విమానాశ్రయం ఈ రోజు ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటూ పాటు నీటి సరఫరా, విద్యుత్ రహదారులు తదితర మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే 1,582,1,582.97 కోట్లు దీనికి వెచ్చించడంతో పాటు భూసేకరణకు సంబంధించి 494 కోట్లు వెచ్చించింది. అలాగే నీటి సరఫరాకు సంబంధించి 75 కోట్లు వెచ్చించడంతో పాటు విద్యుత్ సరఫరాకు సంబంధించి 97.31 కోట్లు,
ఫండెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫండెడ్ వర్క్స్ సంబంధించి 134.55 కోట్లు, అలాగే దీనికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కనెక్టివిటీ రోడ్లు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కనెక్టివిటీ రోడ్లకి అభివృద్ధికి సంబంధించి 301.46 కోట్లు, రహదారి కనెక్టివిటీతో పాటు 3.25 కోట్లు, ఇతర ఇరిగేషన్ కెనాల్ పనులు ఏవైతే ఉన్నాయో దీనికి 26 కోట్లు కూడా పూర్తిగా ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విమానాశ్రయానికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు ఉండాలనేటటువంటి ఒక బలమైనటువంటి దృక్పథంతో ఇప్పటికే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖతో కావచ్చు, ఇతరత్ర జిల్లాల నుంచి కూడా దాదాపు 7 రహదారులని దీనికి మెయిన్ రహదారికి అయితే అనుసంధానం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మెయిన్ యాక్సెస్ రోడ్లతో పాటు ఇతర కనెక్టివిటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో దీనికి మౌలిక వసతులు కూడా అభివృద్ధి అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఇటు కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి దాని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయిని ఆవిష్కృతం కానుంది. వెనకబడిన ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. 4,727 కోట్ల వ్యయంతో దేశంలోనే అత్యాధునిక హంగులతో దీనిని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో నేరుగా ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రధాని రానున్న ఫ్లైట్ ల్యాండింగ్ కు సువిశాల రన్వే ముస్తాబైంది. మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ప్రత్యేక ఆకర్షణగా తింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. దాదాపు 13,000 మందికి పైగా బాలికలు ముమ్మరంగా తింసా సాధన చేయడం విశేషం. ప్రధాని రాక సందర్భంగా సుమారు 7,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి ఇక్కడికి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.